బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. అన్నమయ్య కీర్తనలో జీవ ఈశ్వర ప్రపంచ ఈ మూడింటికి సంబంధించిన వివేకము ఇంతవరకు అనేక కీర్తనలో చెప్పుకుంటున్నాం. అసలు ఆధ్యాత్మిక కీర్తనలు అంటేనే దేహాత్మేశ వివేకోత్సాహంబును లోకవేద ధర్మాధర్మాద్యూహాపోహంబులు గల ఆ హరి సంకీర్తనంబుల్ అధ్యాత్మంబుల్ అని అన్నమయ్య చెప్పిన భావాన్ని వారి మనుమడు చక్కగా పద్య రూపంలో అందించారు. ఆధ్యాత్మిక కీర్తనలో ఉండవలసిన అంశం ఏంటంటే ఈ దేహం అంటే ఏమిటి, జీవుడంటే ఏమిటి, ఈశ్వరుడంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, ఈ వివేచన చేయాలి. ఆ వివేచన జరుగుతున్నది. ఆ వివేచన చేసినప్పుడు ఒక్కటి తెలుస్తున్నది. ఎందుకంటే మానవులమైన మనం భగవంతుడి బుద్ధిశక్తిని ఇచ్చాడు గనక దీన్ని చక్కగా విచారణకు వినియోగిస్తూ ఈశ్వరతత్వాన్ని గ్రహించగలగాలి. అలా కాకుండా ఈ భౌతిక ప్రపంచం అంతు తెలుసుకుంటాను అని మనం మేధావులకు ప్రయత్నం చేస్తూ విర్రవీగుతూ ఉంటే దానివల్ల ప్రయోజనము లేదు అని చూపిస్తున్నారు. అందుకే ఈశ్వర శరణాగతి ఒక్కటే మార్గం. మన బుద్ధిని అహంకరించి వినియోగించితే ప్రయోజనమే ఉన్నది. పైగా ఒకడికి జ్ఞానం ఉందనే అహంకారం, ఇంకొకటికి యవ్వనం ఉందనే అహంకారం, మరి ఒకటికి బలగం ఉందని పదవి ఉందని అహంకారం, ఇంకోటి సంపద ఉందని అహంకారం. ఇలా ఒక్కొక్కటి లభించగానే వాడిని మించిన వాడు లేడనుకుంటాడు, ఒక్కొక్కరిని అవమానిస్తాడు, చెయ్యరానివెన్నో చేస్తూ ఉంటాడు. కానీ ఆలోచించి చూస్తే ఈ జన్మలేమిటి, వీటి యొక్క గొప్పతనం ఏమిటి, ఇంత అనంతమైన విశ్వంలో మన ఉనికి ఏమిటి అని ఒక్కసారి తెలుస్తుంది. అటువంటి ఆ వినయ సంస్కారం కావాలి. అది లేనప్పుడు భక్తిలో పైకి ప్రయాణించడం. కొందరు అనుకుంటూ ఉంటారు మేము దేవుళ్ళు పూజలు చేస్తున్నాం గనక మేము ఎన్ని అన్యాయాలు చేసినా క్షమించేస్తాడు అని. కాదు, ఇది దేవుళ్ళు పూజలు చేసేవాడు అన్యాయం చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం. అయితే తెలియక ఏవైనా తప్పులు చేస్తే భగవంతుడు క్షమిస్తాడు, తెలిసి తెలియక చేసిన వాటిని క్షమిస్తాడు. ఇదివరకు తెలిసి చేసిన తప్పుల్ని పశ్చాత్తాపడి ఇకపై చెయ్యను అని నిశ్చయించుకుని భగవంతుడిని ఆశ్రయిస్తే తప్పకుండా క్షమిస్తాడు. అంతేగాని నేను భగవద్ ఆరాధన చేస్తున్నాను, ఉపాసన చేస్తున్నాను, నాకు మంత్రాలున్నాయి, తంత్రాలున్నాయి అనుకుని తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పులు కప్పిపుచ్చడం భగవంతుడి పని కాదు. నిజంగా మనల్ని తలుచుకుంటే తప్పుల్ని ఎండగట్టి మరీ శిక్షించి మరీ అనుగ్రహిస్తాడు భగవంతుడు. ఇది తెలుసుకోవాలి. అందుకే అహంకార రహితంగా ఉన్న భక్తి శరణాగతి భక్తి, అది తరింపజేస్తుంది మానవుని. ఆ కీర్తన ఒకటి అద్భుతంగా అందిస్తున్నారు. ఇవి కూడా సత్యములే, కానీ అహంకారం చేతి ఈ సత్యాన్ని కొందరు అంగీకరించలేరు. హరియే ఎరుగును అందరి బ్రతుకులు 20 ఈతని ఎరుగుట మేలు. ఒక్కడు చాలు ఈ పల్లవి మనకి. హరియే ఎరుగును అందరి బ్రతుకులు. అందరి గురించి ఎవరికి తెలుసు అంటే భగవంతుడు ఒక్కడికే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? అందరి గురించి ఎలా తెలుసుకోలేం. మనం ఎంత ప్రయత్నించినా అందరి గురించి తెలుసుకోలేం, అన్నిటి గురించి తెలుసుకోలేం. తెలుసుకుని మాత్రం ఏం చేయగలం? అందరి గురించి అన్నిటి గురించి ఈశ్వరుడికే తెలుసు. మనం చేయవలసింది ఆయన్ని తెలుసుకుంటే చాలు. కనుకని ఈశ్వరుని తెలుసుకోవడమే నిజమైన తెలివి. ఆ విషయాన్ని చెప్తూనే తండ్రి హరిచేరు మనియడి తండ్రి తండ్రి చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు అంటాడు ప్రహ్లాదు. ఆ మాట ఇక్కడ హరియే ఎరుగును అందరి బ్రతుకులు. అందరి బ్రతుకులు ఈశ్వరుడికే తెలుసు. మరి మనం చేయవలసింది 20 ఈతని ఎరుగుటే మేలు. ఈ 20 అనే మాట చాలా గొప్ప మాట వేశారు. 20 అంటే ఇరవు, ఇరవు అంటే ఉనికి అని అర్థం. 20 ఈతని ఎరుగుటే మేలు. ఇక్కడ ఉనికి కలిగి అంటే ఏకాగ్రముగా మనస్సు నుంచి అని అర్థం. 20 ఈతని ఎరుగుటే మేలు. ఉనికి కలిగి అంటే ఏకాగ్రముగా ఈ పరమాత్మ యందే బుద్ధి నిలిపి ఆయన్ని తెలుసుకుంటే అదే మేలు. అందరి గురించి ఆయనకే తెలుసు. వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము లేలిరట పెనగొని వారల పేరులు మరచిరి మనుజ కీటముల మరెవ్వరెరుగు. మొదటి చరణంలోనే అద్భుతమైన మాట చూపిస్తున్నాడు. ఇలాంటి కీర్తనలు చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే అసలు అహంకారాలు దుర్మార్గాలు ఎన్నో పోతాయి. అసలు చాలా చక్కగా శాంతిగా ఉంటుంది ప్రపంచం. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే మానవుని నీతిమంతుడిగా ఉంచగలదు,
10 మందికి పనికొచ్చేవాడిగా తీర్చిదిద్దగలదు. కానీ చిక్కు ఎక్కడొచ్చిందంటే మొత్తం జీవితం అంతా పూర్తయ్యాక అప్పుడు చూద్దాంలేండి ఆధ్యాత్మికత అనుకుంటాం. అందువల్లే వాడు బాగుపడ్డు, వాడి వల్ల ఇతరులు బాగుపడరు. ఇప్పుడు ఈ చరణంలో ఎంత గొప్పగా చెప్తున్నారు. ప్రతివాడికి ఒక పదవి లభించగానే అంతకు ముందు వెనక కూడా వాడిని మించిన వాళ్ళు లేడు అనుకుంటుంటారు. కొందరు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి సాధన ఇంతవరకు ఎవరూ చెయ్యలేదు, ఇకపై ఎవరూ చెయ్యలేరు, నభూతో నభవిష్యత్ అని మాట్లాడుతుంటారు. వీడికి తెలిసిన భూతం ఎంత, వీడికి తెలియని భవిష్యత్ అంత, వీడనగా ఎంత, అనంత కాలంలో అనంత విశ్వంలో ఒక నలుసంత. ఇతడా మాట్లాడేది గతం గురించి, భవిష్యత్తు గురించి. మనకు తెలిసిన భూతం ఎంత, మనకు తెలియని భవిష్యత్ అంత. అందుకే వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము లేలిరట. ఇప్పటికీ ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి విశ్వంలో. అనంతకోటి బ్రహ్మాండ జనని, అనంతకోటి బ్రహ్మాండ నాయక అంటాం మన భగవంతుని. అలాగా ఎన్ని కోట్ల బ్రహ్మాండములు ఉన్నాయో అందులో ఒక బ్రహ్మాండంలో ఒక నలుసంత భూమి మీద నలుసు కంటే సూక్ష్మమైన జీవులం మనం. అనంత విశ్వంలో భూమి ఎంత, భూమిలో మనం ఎంత. ఇలాంటివి ఎన్నో కలిస్తే ఒక బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి బ్రహ్మాండాలకి ఎందరో బ్రహ్మలు ఉన్నారు. ఒక బ్రహ్మకి కూడాను ఒకడు గురించి ఒకడు తెలియదు. ఇలాంటి బ్రహ్మలు ఎందరు ఉన్నారో బ్రహ్మల గతే లెక్కలేదే, ఇంకా మన గతి ఏమిటి వివరిస్తున్నాడు ఇక్కడ. అందుకే వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు. ఇప్పుడు ఎన్ని కల్పాలు జరిగాయో లెక్కలేదు. ఈ కల్పాల సంఖ్యలో ఎందరు బ్రహ్మలు మారారో లెక్కలేదు. అందుకు వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము లేలిరట. ఏదో ఒక పరగణకో, ఒక దేశానికో, దేశంలో ఒక రాష్ట్రం మొక్కకో అధికారులమైనంత మాత్రాన ఏదో ప్రపంచాన్ని ఏలినంత అహంకారం కొందరు చూపిస్తుంటారే, వాళ్ళు గట్టి మొట్టికాయ పెట్టాడు ఇక్కడ అన్నమాచార్యులు వారు. బ్రహ్మాండాలు ఏలిన బ్రహ్మలకే దిక్కు లేదు. ఆ బ్రహ్మల పేర్లే ఎవరు చెప్పలేరు. అందరికి కలిపి ఒకటే పేరు బ్రహ్మలు అంతే. ఒక్కొక్క బ్రహ్మ ఏమిటో పేర్లు ఉన్నాయా, ఎన్ని వెళ్ళేయో లెక్కలేవు ఇప్పుడు. అందుకే పెనగొని వారల పేరులు మరచిరి. బ్రహ్మాండాలన్నీ కొన్ని కల్పాల కాలము ఏలిన బ్రహ్మల పేర్లే గుర్తులేవే. మనుజ కీటముల మరెవ్వరెరుగు. ఈ మనుషులనే కీటకాల గురించి ఎవరికి తెలుస్తుందయ్యా అన్నాడు. నిజంగా అన్నమాచార్య ఆనాటి రాచరికపటి అహంకారాన్ని వేలెత్తి ప్రశ్నిస్తున్నాడా అనిపిస్తుంది. అంతేకాదు నేడు మాత్రం ఏం తక్కువేం లేదు. అయితే అప్పుడు ఒక రాజ్యం ఒక పాలకుడు ఉంటే ఇప్పుడు బోల్డ్ రాజ్యాలు బోల్డ్ పాలకులు అయిపోయారు. కానీ పాలనా అహంకారాలు, పదవి అహంకారాలు అప్పుడు ఇప్పుడు ఒక్కటే. అందుకు పాలించే తీరులు మారే కానీ అహంకారాలు బాధలు ఎప్పుడో ఒకటే ఉంటూ ఉంటాయి. అందుకు అందరికీ పనికొచ్చే గొప్ప మాట చెప్పాడు. పెనగొని వారల పేరులు మరిచిరి మనుజ కీటముల మరెవ్వరెరుగు. సాధారణంగా ఈ వేసవి వర్షాకాలం సంధికాలంలో ఆ తేమ వస్తున్నటువంటి సమయంలో సాయంత్రం అయ్యేటప్పటికల్లా చాలా రకాల పురుగులు వస్తుంటాయి. రెక్కల చీమలు మొదలైనవన్నీ కూడా. ఈ రెక్కల పురుగులు ఎంత మిడిసిపడిపోతుంటాయో, ఎంతో కాలం బతికేస్తున్నాం అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంటాయి. ఆ తిరుగుతున్న దశలో కొంతసేపటి రెక్కలుడి పడిపోతాయి మొత్తం కూడా. అవి ఎంత మిడిసిపాటో మనవి అంతే మిడిసిపాటు. ఇప్పటికేదో పదవులనే రెక్కలు వచ్చాయి గనక మిడిసిపడి అటు ఇటు తిరుగుతుంటాం, తర్వాత ఇవి ఊడిపోతాయి. అప్పుడేమవుతుంది గతి. అందుకే మనుజ కీటముల మరెవ్వరెరుగు. అంతేకాదు ఆసతొల్లి మునుల అనంత కొట్లు చేసిరి తపములు సేనలుగా ఏసిరులందిరి ఎరగరెవ్వరును వేసపు నరులకు విధి ఏదో. ఇది గొప్ప చరణం చూపించాడు. మొట్టమొదట పాలనా సంబంధమైన అహంకారాన్ని ఎత్తి చూపించాడు. రెండవది సాధనా సంబంధమైన అహంకారాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఆశతో అనేక మంది మునులు గతంలో ఎన్నో తపస్సులు చేశారు, ఎన్నెన్నో తపస్సులు చేశారు. అందుకే ఆశ తొల్లి మునులనంత కోట్లు చేసిరి తపములు సేనలుగా. ఒక్కొక్క లక్ష్యంతో ఒక్కొక్క ముని ఎన్నో ఏళ్ళు తపస్సులు చేశారు. ఆ తపస్సులు అందుకే సేనలుగా. సేనలుగా అంటే గుంపులుగా అనొకటి. తపస్సులు కూడా రకరకాల తపస్సులు చేశారు కనుక తపస్సుల గుంపులు ఎన్నో చేశారు. కానీ ఏ తపస్సుకి ఏ ఫలం పొందారో ఎవరికి తెలుసు అన్నారు. ఇది ఒక చిత్రమైనది. ఒకటి సాధనకి ఫలం ఏమిటనేది ఇచ్చిన ఈశ్వరుడికే తెలుస్తుంది, పొందిన సాధకుడికే తెలుస్తుంది. ఇంకెవరికి తెలుస్తుంది? ఫలానా వాడు మోక్షం పొందాడని చెప్పడానికి మనమెవరం? ఆ ఇచ్చిన ఈశ్వరుడికే తెలుస్తుంది. అందుకే ఏసిరులంది ఎరగరెవ్వరును వేసపు నరులకు విధి ఏదో. అనేక మంది గొప్ప గొప్ప మునులు అనంత కోట్ల సంవత్సరములు తపస్సులు చేసి మోక్షాలు పొందారే, వాళ్ళు ఏ సిరులు పొందారో మనకేమి తెలుసు? అలాంటిది వేసపు నరులకు విధి ఏదో. అలాంటి మునులే ఎన్నో సాధనలు చేయగా పరమేశ్వరుడికి మాత్రమే తెలిసిన ఫలాలు వాళ్ళు పొందారు. అలాంటిది కాసింత సాధనలనే వేషాలు వేసుకున్నటువంటి ఈ మానవుల అహంకారాలు ఏ పాటి అంటున్నారు ఇక్కడ. వేసపు నరులకు విధి ఏదో. అంతేకాదు కలవనేకములు కర్మ మార్గములు పలుదేవతలిటు పాటించిరి
బలిమి శ్రీ వెంకటపతికి మొరయిడి వెలసిరి తుదనిద వెరవిందరికి. కొందరు ఇంతవరకు చెప్పిన వాటిలో పాలనాహంకారం, సాధనాహంకారం, ఇప్పుడు కర్మాహంకారం చూపిస్తున్నారు. ఇక్కడ కర్మపరంగా చూస్తే రకరకాల పుణ్యకర్మలు, సేవలు, దానాలు చేస్తూ అదొక అహంకారం పెట్టుకుని కొందరు తిరుగుతూ ఉంటారు. కానీ గొప్ప గొప్ప కర్మల్ని చేసినటువంటి వారు దేవతలు అవుతారట. కర్మదేవతలను పేరు వారికి. అలాంటి దేవతలై వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ పరమాత్మనే ప్రార్థిస్తున్నారు. ఎన్నో గొప్ప గొప్ప కర్మలు చేసి వాటి యొక్క ఫలితంగా ఊర్ధ్వలోకాల్లో సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళు ఆ పరమాత్మని సేవిస్తూ ఉన్నారే. అలాంటిది ఈ కర్మాహంకారం పట్టుకుని నువ్వు భగవంతుడిని ఆశ్రయించకుండా విర్రవీగుతూ ఉంటే నీ గతి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. కలవనేకములు కర్మ మార్గములు పలుదేవతలిటు పాటించిరి బలిమి శ్రీ వెంకటపతికి మొరయిడి వెలసిరి తుదనిదే వెరవిందరికి. మొత్తానికి అందరికీ వెరవు, తుదకు అంటే చివరికి మిగిలేది ఏమిటి అంటే పరమేశ్వరుని ఆశ్రయించడమే మిగిలినది. అంటే కర్మాహంకార, పాలనాహంకార, సాధనాహంకారాలు విడిచిపెట్టి పరమాత్మ యందే దృష్టి పెట్టి ఆయన ఆశ్రయించడమే నిజమైన జీవితానికి పరమార్థము అని చూపిస్తున్నారు. హరియే ఎరుగును అందరి బ్రతుకులు 20 ఈతని ఎరుగుట మేలు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.